5 minutes తర్వాత ఇది మనకి ఇప్పుడు 50 to 60% ఓకే అయిపోయిందండి ఇది. ఇప్పుడు దీనిపైన మనం కొద్దిగా లైట్గా బటర్ యూజ్ చేస్తాం. ఇలా మనం మొత్తం బటర్ యూజ్ చేస్తామండి. ఇప్పుడు మీకు చందు గారు 3 to 4 minutes మీకు యూ హ్యావ్ టు వెయిట్. తప్పదు మరి, మంచి రుచి కావాలంటే వెయిట్ చేయాలి, వేచి ఉండాలి. ముర్గ్ ఏంటన్నది ఇది? మురగ్ మలై కబాబ్ అండి. మురగ్ మలాయ్ కబాబ్. మురగ్ మలై కబాబ్ రెడీ అండి. మురగ్ మలాయ్ కబాబ్ రెడీ. ఇప్పుడు మనం రుమాలి రోటీ ఎలా చేస్తారు చూసి రుమాలి రోటీ తర్వాత కబాబ్తో తిని ఎంజాయ్ చేద్దామండి. ఈ రోటీ కాదు, ఇందాక మీరు ఆల్రెడీ చూసారు. వెళ్దాం మరి రుమాలి రోటీ. రండి సార్, రుమాలి రోటీ ఇక్కడే మన రుమాలి రోటీ చేయడం. ఈయన స్పెషలిస్ట్ అండి, రుమాలి రోటీ స్పెషలిస్ట్. సార్ అయితే మరి ఇప్పుడు అదేదో కబాబులు అదేంటి ఇందాక ఏదో ఇచ్చారు, నాకేంటిది మురగ్ మలై కబాబ్ అండి, తందూరి చికెన్ ఇచ్చేస్తే మరి తినేస్తాను నేను. మరి మీరు కొద్దిగా వెళ్ళి ఫ్యాన్ గాలి కింద 2 minutes కూర్చోండి సార్. 2 minutesలో మీకు సర్వ్ చేపిస్తాను. ఓకేనా? 2 minutes వెయిట్ చేస్తాను మరి. సార్ పంపిస్తాను. ఓకే మరి మంచిగా పంపించండి. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. 2 minutes. వెయిట్ చేయించాను చందు గారు. పర్లేదు, నేను ఆడుకుంటున్నాను. మీ గురించి నేను దగ్గర నుండి తీసుకొని వచ్చానండి. బాబోయ్, ఇదిగోండి సార్ మీ గురించి తందూరి చికెన్, మురగ్ మలై కబాబ్. బాబా ఒక్క నేను తినలేమో, మీరు కూడా షేర్ చేయాలి. ఫస్ట్ మీరు ఏం తింటారండి? ఫస్ట్ మీరు ఏం తినిపిస్తే తింటాను. ఫస్ట్ తందూరి చికెన్. తందూరి చికెనా? ఓకే, మంచి లెగ్ పీస్ అన్నారు. మంచి లెగ్ పీస్ అండి. మీ గురించి? నా గురించి నా లెగ్ పీస్ కాదు, నా గురించి చికెన్ లెగ్ పీస్. అవునండి. వావ్, దీంతో పాటు రోటీ అండి. ఓకే, అదృష్టం ఉండాలి దేనికన్నా. మరి అది కూడా వేస్తే దిస్ ఈస్ కాల్డ్ మురగ్ మలై కబాబ్ అండి. మురగ్ మలై కబాబ్. ఇది కూడా చట్నీలో? చట్నీలో తింటారు. ఫస్ట్ తిని చూడండి ఎలా ఉంది, తర్వాత చట్నీతో తినండి. వావ్, సూపర్ టేస్ట్ అండి, అది ఇరిపోయింది. కళ్యాణ్ గారు సూపర్ టేస్ట్ అండి. థ్యాంక్ యూ. మీరు మా వ్యూవర్స్కి అడ్రస్ కరెక్ట్గా చెప్పండి. మనది వచ్చేసి తాజ్ గోల్డెన్ రెస్టారెంట్స్ అండి. ఇది లంగరోజ్లో ఉంది సార్, ప్రతాప్ థియేటర్ ఎదురుగా లంగరోజ్ అండి. ప్లేస్ మీకు తెలిసింది కదా. అవునండి. తప్పకుండా మీరు వెళ్తున్నా, గోల్కొండ వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, లంగరోజ్ నుంచి వెళ్తున్నా సరే తప్పకుండా తాజ్ గోల్డెన్ ప్యాలెస్కి విజిట్ చేసి ఈ యొక్క కబాబ్స్ మీరు తప్పకుండా తిని ఎంజాయ్ చేయాలి. ఇవి తినడానికి నాకు చాలా టైం పడుతుంది, ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసింది. మీరు కూడా వెళ్తే బాగుంటుంది, ఎందుకంటే నాకు దిష్టి తగులుతుంది ఎక్కువ, ఇదంతా నేను ఫినిష్ చేయాలి కాబట్టి. సో మీ యొక్క వ్యూస్, మీ యొక్క అభిప్రాయాలు తప్పకుండా నాకు తెలియజేయండి. నా యొక్క ఈమెయిల్ ఐడి ఎప్పుడు మీరే చెప్తారా అండి? అంటే మీరు చెప్తారా? అవునండి, చెప్పండి. వావ్, థ్యాంక్స్ అండి, నాకు కొంచెం పని తగ్గించారు. ఓకే వ్యూవర్స్, బాయ్ బాయ్.